పరిధిలో నిర్మాణాలను కూల్చేస్తామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మంత్రి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యముందా అని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా అరాచకాలంటూ తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవని కేటీఆర్ ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి. ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు, ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు, మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పోగలుగుతాడా? పోలేడు. ఈయన పేరు డాక్టర్ జి వివేక్. ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో. ఇదిగో ఆయన ఇల్లు చెరువు FTL లోపల ఉంది, చూడండి. ఇది హిమాయత్ సాగర్ చెరువు, అదే ఆయన ఇల్లు రాజభవనం. ఇగో ఇక్కడ చెరువు లోపల ఇల్లు. దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న, ఆయన పేరు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేస్తుంది. దుర్గం చెరువు లోపల FTL లోపల ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమంటే సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట, కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది మాత్రం తప్పు కాదు. పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్. చెరువు మధ్యలో ఇల్లు కడితే, కొంప కడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ, దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాకుందా? ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్. ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది, ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది, చూడండి. ఇది కూడా చెరువు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లను అడ్డుకుంటామని చెప్పిన రాహుల్ గాంధీ తెలంగాణలో ఇల్లు కూల్చుతుంటే ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తే రేవంత్ హయాంలో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఢిల్లీలో, యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది ఇల్లులు, నీ ప్రభుత్వమే కూలగొడుతుంది. నీ ప్రభుత్వమే కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయనా? ఏంది నీ భయం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కూలగొట్టడం తప్పు, కూల్చివేతలు తప్పు, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ. తప్పులైతే రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. తప్పు జరిగితే క్రమబద్ధీకరించండి, నోటీసులు ఇవ్వండి. కట్టిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి. 10 ఏళ్ళు మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాం. 10 ఏళ్ళు పేదవాడికి అవసరమైతే సహాయం చేసే పని చేసినాం తప్ప చెడగొట్టే పని ఎక్కడ